హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. మరి గ్రూప్ 4th ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ ఒక శుభవార్త. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 4th ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువడించడం జరిగింది. మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు అభ్యర్థులు పోటీ పడగా కేవలం 11,000 చిల్లర మాత్రమే విద్యార్థులు అర్హతను సాధించారు తుది పరీక్షకు. కాబట్టి మరి ఈ ప్రాథమిక పరీక్షలో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గ్రూప్ 4th కోచింగ్ సందర్భంగా పరిశీలిస్తే ఒక పక్క ఆఫ్లైన్, మరొక పక్క ఆన్లైన్ సేవలను అందిస్తున్నది. మరి ఆఫ్లైన్లో మరొక పక్క ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే విద్యార్థులు విన్నవారు ఉన్నారో మరి ఇవాళ మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు సుమారు 90% పైచులుకుగా ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించడంలో నిజంగా మా గౌరవ డైరెక్టర్ శుభాభివందనలు తెలియజేశారు. మరి ఈ సందర్భంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. త్వరలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు కూడా విడుదల కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి అటు తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కనుక పరిశీలిస్తే ఇవాళ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ మరి దీపావళి సందర్భంగా గ్రూప్ 4కు ఎవరైతే ఫైనల్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో, మరి ఎవరైతే తుది పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో అలాంటి గ్రూప్ 4th ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించినటువంటి వీడియోస్ 50% ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 4th స్టడీ మెటీరియల్ సంబంధించినటువంటి విషయంలో కూడా 50% ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించి మరి వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. మరి మీ మిత్రులకు కూడా చెప్పండి, ఎవరైతే ప్రాథమిక పరీక్షను ఫలితాలలో మీరు అర్హత సాధించారో మరి తుది పరీక్ష ఫైనల్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ప్రస్తుతం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి లేటెస్ట్ అప్డేటెడ్ ఇంటర్నేషనల్ హై స్టాండర్డ్ కంటెంట్ ద్వారా మరలా మీ ముందుకు అప్డేటెడ్ వీడియోస్ అనేటటువంటివి మీ ముందుకు రాబోతున్నాయి. మరి వాటిని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఆ ఉద్యోగ సాధనలో విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్పిరెంట్స్, మరి ప్రస్తుతం ప్రపంచంలో వస్తున్నటువంటి సమకాలీనమైనటువంటి అంశాల మీద ప్రతి విద్యార్థి కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రకమైనటువంటి మారుతున్నటువంటి నూతన అంశాల మీద దృష్టి పెట్టి మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక కొత్త ధనముతో ఒక లేటెస్ట్ అప్డేటెడ్ రివైజ్డ్ వీడియోస్ అనేటటువంటివి మేము ముందు ఉంచుతున్నాం. మరి దానిలో భాగంగా మరి ఈవేళ ప్రపంచంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, అటుపక్క ఎస్ఐ, కానిస్టేబుల్, మరొక పక్క గ్రూప్ 4th గ్రూప్ 2 ఇతర జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇవాళ ఒక కరెంట్ అఫైర్స్గా, ఒక కరెంట్ ఇష్యూగా, ఒక సమకాలీనమైనటువంటి అంశంగా ఒకసారి చూద్దాం. ఆ అంశం ఏంటంటే చీతా అనేటటువంటిది. మరి ఈ చీతా అనేటటువంటిది ఏంటిది అసలు? ఈ చీతాలు అనేటటువంటివి ఒక మమ్మల్ జాతికి సంబంధించినటువంటి, అంటే ఒక క్షీరద జాతికి సంబంధించినటువంటి, గుర్తుపెట్టుకోండి, ఒక క్షీరద జాతికి సంబంధించినటువంటివే చీతాలు. వీటినే మమ్మల్ జాతీస్ అంటారు. ఇలా రకరకాల స్పీసెస్ ఉంటాయి. ఎన్వైర్న్మెంట్లో బయోడైవర్సిటీలో రకరకాలైనటువంటి స్పీసెస్ ఉంటాయి. ఆ స్పీసెస్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ చీతా అనేటటువంటివి ఇంకా ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి వాటిని ఏమంటారంటే క్షీరద జాతులు అంటారు. మరి ఇలాంటి క్షీరద జాతులకు సంబంధించినటువంటి ఈ చీతా అనేటటువంటిది క్యాట్ బీర్ జాతికి సంబంధించినది. క్యాట్ బీర్ జాతికి సంబంధించినది.
ఈ క్యాట్ బీర్ జాతికి సంబంధించినటువంటి దాంట్లో ఒక క్యాట్ బీరుకు ఒక పిల్లిలాగా కనిపిస్తున్నటువంటి జాతిలో ప్రపంచంలో మొత్తం 9 జాతులు విస్తరించబడి ఉన్నాయి. ఈ 9 జాతుల్లో విస్తరించేటటువంటి ప్రపంచ భూమి మీద ఒక 2 జాతులు అంతరించిపోయిన తర్వాత ప్రస్తుతము ఈ భూ ఉపరితలము మీద మమ్మల్స్గా పిలువబడుతున్నటువంటి క్యాట్ బీర్ జాతులు అనేటటువంటివి 7 ఉన్నాయి. అలాంటి దాంట్లో ఒకటి వచ్చేసి పులి, దీన్నే టైగర్ అంటారు. ప్రపంచంలో అత్యధిక టైగర్లు ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే. భారతదేశంలో అత్యధికంగా టైగర్లు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సుమారు 237 పులులు విస్తరించి, అత్యధికంగా పులులున్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్లో 526 పులులు. ప్రపంచంలో అత్యధికంగా పులులున్న దేశము భారతదేశము 2967 పులులు విస్తరించి ద నెంబర్ ఆఫ్ టైగర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా అనేటటువంటిది. ఇది ఒక క్యాట్ బీర్ జాతికి సంబంధించింది. రెండవది సింహము, దీన్నే లయన్ అంటారు. ఈ లయన్ అనేటటువంటి వాటిలో ఆఫ్రికన్ లయన్స్ అనేటటువంటివి, ఏసియాటిక్ లయన్స్ అనేటటువంటివి. మరి ఆఫ్రికాలో కూడా లయన్స్ బాగా విస్తరించి ఉన్నాయి. ఆఫ్రికాలో అత్యధికంగా టాంజానియా దేశంలో విస్తరించి ఉన్నాయి. మరి ఆసియా ఖండములోనే భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఒకే ఒక లయన్ పార్క్ ఉంది, గిర్ నేషనల్ పార్క్. ఇది జూనాగఢ్ డిస్టిక్ గుజరాత్లో విస్తరించి ఉంది, గిర్ నేషనల్ పార్క్ అనేటటువంటిది. తర్వాత మూడవది వచ్చేసి చిరుతలు. వీటిని లెపార్డ్స్ అంటారు. మరి ఇవి హిమాలయ ప్రాంతంలో ఉండేటటువంటి వాటిని మరొక రకంగా పిలుస్తారు. వాటిని మంచు చిరుతలు అని పిలుస్తారు. ఈ మంచు చిరుతలనే ఏమంటారంటే స్నో లియోపార్డ్స్ అంటారు. ఇవి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో, హెమిస్ నేషనల్ పార్క్ లదాఖ్లో కనిపిస్తాయి, టిబెట్ కనిపిస్తాయి, చైనాలో కనిపిస్తాయి. మరి చిరుతలు భారతదేశంలో అంతటా విస్తరించి ఉన్నాయి. తమిళనాడు తిరువనంతపురం నుంచి కనుక మన తమిళనాడు కేరళ నుంచి కనుక తిరుచురాపల్లి కాంచి చూస్తే నార్త్ రాజస్థాన్ వరకు ఈ చిరుతలు విస్తరించి ఉన్నాయి, లెపార్డ్స్ అనేటటువంటిది. ఇవి కూడా క్యాట్ బీర్ జాతికి సంబంధించినటువంటిది. మరొక రకమైనటువంటి 5వ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే జాగ్వార్. ఈ జాగ్వార్ క్యాట్ బీర్ జాతి అనేటటువంటిది అత్యధికంగా అమెరికాలో విస్తరించి ఉన్నది. ఇది బాగా ఫేమస్, అమెరికాలో విస్తరించి ఉన్నది. తర్వాత 6వ అంశమైనటువంటిది పూమా. ఇవి దక్షిణ అమెరికా అండిస్ పర్వతాల్లో విస్తరించి ఉంటాయి. పూమా లామా అంటారు, మీరు 7th క్లాస్లోనే చదువుకుంటారు. ఈ పూమా లామా అంటారు. లామా అనేటటువంటిది మన ఒంటెలాగా ఉంటుంది, పొడవైనటువంటి మెడలాగా కలిగి ఉండేటటువంటి వాటిని లామా అంటారు. అత్యధికంగా బరువులను మోస్తాయి. అందులో ఒకటైనటువంటిది పూమా అనేటటువంటిది, PUMA, పూమా అనేటటువంటిది ఒక జాతి ఉంటుంది. ఈ 6 అనేటటువంటి కూడా క్యాట్ బీర్ జాతికి చెందినటువంటివి. ఒకటి లయన్ అంటున్నారు, రెండవది టైగరు, మరొక లెపార్డ్, అలాగే స్నో లెపార్డ్, అలాగే జాగ్వార్, అలాగే పూమా. ఇది సౌత్ అమెరికాలో విస్తరించి ఉన్నది. ఇక 7వ అంశమే మనకు కనపడుతున్నది చీతా. 7వ అంశమే చీతా. దీన్ని సైంటిఫిక్గా అసినోనిక్స్ జుబాటస్ అంటారు. అసినోనిక్స్ జుబాటస్ అనేటటువంటి శాస్త్రీయ నామముతో పిలువబడుతున్నటువంటిదే చీతా అంటారు. ఇందులో 2 రకాల చీతాలు విస్తరించి ఉన్నాయి. ఒకటి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది, ఆఫ్రికన్ చీతా కనిపిస్తూ ఉన్నది, మనకు ఏసియాటిక్ చీతా అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఫర్ చీతా అనేటటువంటి జాతి రకాలు. మరి ఈ చీతాలు అనేటటువంటివి కనుక ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే భారతదేశంలో వీటి పరిస్థితి ఏంటి? ఈ చీతా అనేటటువంటిది
భూమి ఉపరితలము పైననే అత్యంత వేగంగా పరిగెత్తేటటువంటి జీవి. ద సర్ఫేస్ ల్యాండ్ ఫాస్టెస్ట్ మమ్మల్ అంటారు దీన్ని. భూమి ఉపరితలము పైనే అత్యంత వేగంగా పరిగెత్తేటటువంటి క్షీరద జాతి ఈ చిరుత. ఈ చిరుత ఒక గంటకు 113 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఒక గంటకు అత్యంత వేగంగా పరిగణించేటటువంటి జాతిది. అందుకే ఇటీవల భారత ప్రభుత్వంలో అంతరించిపోయినటువంటి ఉద్దేశంతో ఇవాళ బొంబాయి అహ్మదాబాద్ మధ్యలో జపాన్ సాంకేతిక సహకారంతో ప్రవేశపెడుతున్నటువంటి బుల్లెట్ ట్రైన్ యొక్క చిహ్నాన్ని కూడా మనం చీతా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఫాస్టెస్ట్ వేగంగా పోతుంది కాబట్టి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, చీతాస్ ఆర్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ ఎనిమల్ విత్ స్పీడ్ రీచింగ్ అప్ టు 113 km/h. అప్ టు 113 km/h. మరి ఇలాంటి చీతా చారిత్రక విషయాన్ని చూస్తే ఇది ఆధునిక శిలాయుగములో మన దేశ ఆధునిక శిలాయుగములో గుహలల్లో చిత్రాలుగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడండి, నియోలిథిక్ కేవ్ పెయింటింగ్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ డిఫెక్ట్ ఆఫ్ ద ఏషియాటిక్ చీతా. ఆసియాటిక్ చీతాగా పిలువబడుతున్నటువంటి ఈ రక జాతి క్యాటిబీర్ మమ్మల్ మన భారతదేశ ఆధునిక శిలాయుగ గుహ చిత్రాలలో వీటిని గుర్తించారు అనేటటువంటి చెప్తా ఉన్నారు. నియోలిథిక్ కేవ్ పెయింటింగ్ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి ఈ చీతాను సంస్కృతములో చిత్రక అంటారు. ఈ చిత్రక అనగా దీని అర్థం మచ్చలు అని అర్థం. దీన్నే మచ్చల చీత అంటారు. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి, మచ్చలు కనిపిస్తున్నాయి చూడండి, ఈ ఏరియాలో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి, మచ్చల చీత అంటారు. కాబట్టి దీన్నే మనం సంస్కృతంలో చిత్రక అని. ద చీతా హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ హెడింగ్ టువార్డ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది క్లాసిఫైడ్ వల్నరబుల్ స్పీసెస్. కాబట్టి ఇది అత్యంత వేగవంతమైనదని, ఇది ఆధునిక శిలా యుగపు గుహ చిత్రాలలో మొదటగా వీటిని గుర్తించారని, ఇది ఆసియాటిక్ చీతాగా దీన్ని పరిగణించారని చెప్తున్నారు. మరి ఇలాంటి భారతదేశంలో కలిగినటువంటి ఈ చీతాలు అనేటటువంటివి మనకు 1947 వరకు మనం వీటిని గుర్తించడం జరిగింది. 1947లో చివరి చీతాలను గుర్తించడం జరిగింది. మరి 1948 సంవత్సరంలో 1948వ సంవత్సరంలో పూర్వపు మధ్యప్రదేశ్, ప్రస్తుతపు ఛత్తీస్గఢ్, ఈ ప్రస్తుతపు ఛత్తీస్గఢ్ అనేటటువంటి రాష్ట్రంలో మరి కోరియా జిల్లాలో బైకుంఠాపూర్ పరివాహక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ చివరి చీతాలను చంపడం జరిగింది. ఈ 1940లో భారతదేశంలో చీతాలు అనేటటువంటివి పూర్తిగా అంతరించడం జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత 1952లో అధికారికంగా చీతాలు అంతరించినట్టుగా ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1940లో చివరి చీతాలను గుర్తించారు. 1948లో పూర్వపు మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్, కోరియా జిల్లా, బైకుంఠ పరివాహక ప్రాంతంలో కోరియా మహారాజులైనటువంటి వారు మరి ఈ చీతాలను వేటాడి చివరి చీతాలను చంపడం జరిగింది. దీంతో భారతదేశంలో అంతరించిపోవడం జరిగింది. ఆ తర్వాత 1952 సాధారణ ఎన్నికల తర్వాత అధికారిక భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1952లో ఈ చీతాలను అంతరించినట్టుగా ఎండేంజర్డ్ స్పీసెస్గా ఇవి గుర్తించడం జరిగింది. ఇది ఒకటి. మరి 1952 తర్వాత మరి వీటి పరిస్థితి ఏంటి? మరి 1972లో మొట్టమొదటిసారిగా
జూన్ 5వ తారీఖు నాడు స్టాక్ హోమ్ సదస్సు జరిగింది. ఇది స్వీడన్ స్టాక్ హోమ్లో ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధాని ఇందిరాగాంధీ పాల్గొనడం, మళ్ళీ కమ్బ్యాక్ రిటర్న్ వచ్చిన తర్వాత 1972 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు భారత పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశంలోనే జంతు వృక్ష జాతులలో జంతు వృక్ష జాతులలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ యాక్ట్. ఇటీవలనే గతంలో మనకు గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో గతంలో మనకి గ్రామ సచివాలయంలో కూడా దీన్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మరి వన్యప్రాణులలోనే సంరక్షించడంలో అతిపెద్ద చట్టం ఏందని అడిగారు. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటారు దీన్నే. జాతీయ వన్యప్రాణి పరిరక్షణ చట్టం. ఇందులో మొత్తం 66 సెక్షన్లు ఉన్నాయి. 66 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 6 షెడ్యూల్స్ ఉన్నాయి. 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 66 సెక్షన్లు, 6 షెడ్యూల్స్. 66 సెక్షన్లలో 51వ సెక్షన్ కనుక మీరు పరిశీలిస్తే 51వ సెక్షన్ కనుక మరి పరిశీలిస్తే ఇందులో ఫెనాలిటీ అనేటటువంటి అంశాన్ని, జరిమానా ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తారో, ఎవరైతే జంతువులను వేటాడుతారో, అలాంటి జంతువులను వేటాడేటటువంటి అక్రమ వ్యాపారం, ఇల్లీగల్ ట్రేడ్ చేసేటటువంటి వారిని 5,000 నుంచి 25,000 రూపాయల ఫెనాల్టీ విధించవచ్చును. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలనేటటువంటి అంశాన్ని మొత్తం 51వ సెక్షన్ వివరించింది. మొత్తం 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ 6 షెడ్యూల్లో మొదటి షెడ్యూల్ 1లో గుర్తుపెట్టుకోవాలి. షెడ్యూల్ 1లో మమ్మల్ జాతికి జాతీయ ప్రాధాన్యత గుర్తింపు పొందినటువంటి జాతులను షెడ్యూల్ 1లో పొందుపరిచారు. మరి షెడ్యూల్ 1లో మనకి మమ్మల్ జాతులు ఉంటాయి, అంటే క్షీరద జాతులు ఉంటాయి. ఆ క్షీరద జాతుల్లోనే ఒకటి చీతా కావచ్చు, టైగర్ కావచ్చు, సింహం కావచ్చు, లయన్ టైల్డ్ మకాకు కావచ్చు. ఇవన్నీ కూడా మనకు షెడ్యూల్ 1లో పొందుపరిచారు. షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4, షెడ్యూల్ 5 అనేటటువంటివి కొన్ని ఎండేంజర్డ్ స్పీసెస్ అనేటటువంటివి, వల్నరబుల్ స్పీసెస్ అనేటటువంటివి, చిన్న బర్డ్ స్పీసెస్ అనేటటువంటివి, క్రోన్ అనేటటువంటివి విస్తరించారు. షెడ్యూల్ 6 అనేటటువంటి చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ప్లాంట్ ప్రొటెక్షన్ అనేటటువంటిది వివరించడం జరిగింది. అంటే మొక్కల దాని సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటిది మనకు 6th షెడ్యూల్లో వివరించడం జరిగింది. మరి ఈ రకంగా మనకి 1972 యాక్ట్ ప్రకారం మొదటి షెడ్యూల్లో దీన్ని వివరించడం జరిగింది. ఆ తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటిసారిగా 48A అనేటటువంటి ఆర్టికల్, 51A అనేటటువంటి ఆర్టికల్లను కొత్తగా సృష్టించి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48A అనేటటువంటి ఆర్టికల్ మరియు 51A అనేటటువంటి ఆర్టికల్ను సృష్టించి 48A అనేటటువంటి ఆర్టికల్లో అడవులు, వన్యప్రాణులు, పర్యావరణము అనేటటువంటి పదాలను చేర్చారు. 51A అనేటటువంటి దాంట్లో కొత్తగా ప్రాథమిక విధులను సృష్టించి అందులో 7వ విధి అయినటువంటి జి అనేటటువంటి విధిలో మనకు వన్యప్రాణులను సంరక్షించడం, బయోడైవర్సిటీని కాపాడడం ఒక పౌరుని యొక్క ప్రాథమిక విధిగా డిస్కషన్ చేశారు. సో ఇలా మన రాజ్యాంగంలో కానివ్వండి, ప్రభుత్వ పరిరక్షణలో కానివ్వండి, వీటిని గుర్తించడం జరిగింది. మరి వీటి మీద ఫెనాల్టీలు వేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ఫెనాల్టీకి అవసరం అనుకుంటే అక్రమ వ్యాపారం జరిపినట్లయితే కనీసం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించడానికి ప్రభుత్వాలు వెనకాడడం లేనటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి ఈ రకంగా చూస్తే మరి 1947 చివరి చీతాలను చూసి 1948లో అంతరించిపోయిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం జరిగింది చీతాలు అంతరించిపోయినట్లుగా. మరలా
పునర్ప్రవేశపెట్టడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది. మరి ఈ పునర్ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే, పునర్ప్రవేశపెట్టేటటువంటి కార్యక్రమాలలో కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మరి 1952 నుంచి అనేక సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 1972లో వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం, 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా 48Aలో అడవులు వన్యప్రాణుల మీద ప్రాధాన్యత ఇవ్వడం, 51Aలో ప్రాథమిక విధుల్లో G అనేటటువంటి అంశంలో మరి సమీప చెరువుల్లో ఉండేటటువంటి జీవులు కానివ్వండి, లేదా వన్యప్రాణుల రక్షణ కానివ్వండి, లేదా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని కాపాడంలో ప్రతి పౌరుడు తన కర్తవ్యంగా భావించాలి, తన విధిగా భావించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులు వన్యప్రాణులు అనేటటువంటి అంశాన్ని, అడవులు వన్యప్రాణులు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనేటటువంటి అంశము అప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండేది. మరి ఈ రాష్ట్ర జాబితాలో ఉండేటటువంటి అడవులు వన్యప్రాణులు అనేటటువంటి అంశాన్ని కాంక్యురెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. అప్పుడు భారత ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను జంతు వృక్ష జాతులను పరిరక్షించమని ఆదేశాలు ఇచ్చేటటువంటి అధికారం ఇవాళ భారత ప్రభుత్వం కలిగి ఉంది. కాబట్టి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనములో ఉండేటటువంటి అడవులు వన్యప్రాణులు అనేటటువంటి అంశము మరి ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. ఇది ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇలాంటి 1952లో అంతరించిపోయినటువంటి ఈ చీతాలు 2012లో నుంచే వీటి మళ్ళీ పునర్ప్రవేశం రీఎంట్రీ అనేటటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి. మరి 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నమీబియా దేశముతో, ఇక్కడ కనిపిస్తున్నది, ఇది నమీబియా దేశం. నమీబియా దేశం, ఈ నమీబియా దేశంతో ఒప్పందం జరిగింది. ఆ తర్వాత జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ కేంద్రం కూడా మరి ఈ చీతాలను మళ్ళీ పునఃప్రవేశపెట్టాలని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి 2019 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికా ఖండం నుంచి మరి చీతాలను దిగుమతి చేసుకోవడానికి మార్గదర్శకాలను జారీ చేస్తే దాని మీద ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటిది మీరు గమనించాలి. మరి జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కూడాను మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. తెలపకపోవడంతో పాటుగా మరి సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న మనకి 2020 కోవిడ్ సమయంలో గ్రామ సచివాలయంలో మనకు ఈ గ్రామ సెక్రటరీ విషయంలో కూడా ఈ విషయాన్ని అడగడం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆఫ్రికా నుండి భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నటువంటి జీవ వైవిధ్య సంపద జాతి ఏంటంటే చీతా. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. మరి ఈ సందర్భంగా 2019లోనే ఒప్పందం జరిగింది. 2019 భారత్ నమీబియా ఒప్పందం ప్రకారం మొత్తం 12 చీతాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. 12 చీతాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ 2019 ఒప్పందం అలా క్రమంగా జరుగుతున్న క్రమంలో మరి ఇటీవల 2022 ఆగస్టు 15వ తారీఖు నాడు 75 వసంతాల స్వాతంత్ర్య చారిత్రక సంఘటన సందర్భంగా 2022 ఆగస్టు 17వ తారీఖు నాడు మళ్ళీ పునర్దర్శనం చేయడం జరిగింది చీతాలు అనేటటువంటి మన దేశానికి. మొత్తం 8 చీతాలను తీసుకురావడం జరిగింది. కానీ ఒప్పందం ప్రకారం మొత్తం 12 చీతాలు. ఈ 8 చీతాలలో 5 చీతాలు అనేటటువంటివి ఫిమేల్ జాతికి చెందినవి, 3 చీతాలు అనేటటువంటివి మేల్ జాతికి చెందినవి. మొత్తం 5 + 3 8 చీతాలు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మొత్తం 12 చీతాలు ఒప్పందం జరిగినవి. మరి 2019 సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు మద్దతుగా
జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారు కూడా మద్దతు ఇచ్చారు. మరి ఆ సందర్భంగా ఆగస్టు 15 75 వసంతాల స్వాతంత్ర సమరంలో మరి 2022 ఆగస్టు 17వ తేదీ నాడు మన భారతదేశంలోకి ల్యాండ్ అవ్వడం జరిగింది చీతాలు. మొత్తం 8 చీతాలు. ఈ 8 చీతాలలో 5 ఫిమేల్ జాతికి చెందినవి, 3 మేల్ జాతికి చెందినవి. మరి అత్యధికంగా ప్రపంచంలో చీతాలు కలిగినటువంటి ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. సుమారుగా 7200 చీతాలు విస్తరించి ఉన్నాయి. మరి ఇలాంటి విషయాలను ముందే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్లో కూడా మనం పొందుపరచడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా వీటిని సద్వినియోగపరచుకొని వారి ఉన్నత ఉద్యోగంలో విజయం సాధించాలని కోరుకుంటూ 7200 చీతాలు ఆఫ్రికాలో అత్యధికంగా చీతాలున్న దేశాలలో టాంజానియా అనేటటువంటి ఒక దేశం, నమీబియా అనేటటువంటిది ఒక దేశం తీసుకోవడం జరిగింది. ఈ టాంజానియాలో కిలిమంజారో నేషనల్ పార్క్లో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. మరి మన భారత ప్రభుత్వం మాత్రం నమీబియా నుంచి ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఈ నమీబియా నుంచి తొలుతగా ఒక ప్రత్యేకమైనటువంటి విమానాన్ని తయారు చేసి ఆ విమానానికి ముందుగా చీతా బొమ్మను పెయింటింగ్ వేసి, ఎందుకంటే మన నియోలిథిక్ కేవ్ పెయింటింగ్ మాదిరిగా మరి ఆధునిక శిలాయుగపు గుహ చిత్రాలు భారతదేశంలో చారిత్రకంగా ఎట్లయితే గుర్తించిందో ఆ రకంగా నమీబియా నుండి ఒక ప్రత్యేకమైనటువంటి బోయింగ్ విమానం ద్వారా ఈ నమీబియా నుంచి 8 చీతాలను ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండం నుంచి భారతదేశానికి రాజస్థాన్ జైపూర్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. జైపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈ జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈ మధ్యప్రదేశ్కు తరలించడం జరిగింది. ఎందుకంటే మధ్యప్రదేశ్కి ఎందుకు తరలించారు? ఎక్కడైతే చీతా జాతి అంతరించిపోయిందో మళ్ళీ అక్కడనే రీఎంట్రీ చేస్తున్నారు, అక్కడనే పునర్ప్రవేశపెడుతున్నారు. మరి వీటిని మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2019 వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మధ్యప్రదేశ్లోని నెయ్యిదేవి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కొత్తగా ఉండేటటువంటి ఈ పాలాపూర్ పట్టణం దగ్గర మధ్యప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ 8 చీతాలను కూనో నేషనల్ పార్క్కు తరలించడం జరిగింది. ఈ కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం వీటిని 5+3 8 తరలిస్తున్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో నుంచి వేరు చేయబడినటువంటిదే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అయితే ఎక్కడైతే మనకు అంతరించిపోయినాయో అక్కడనే మళ్ళీ వాటిని పునరుద్ధరిస్తున్నాం. మళ్ళీ ఇందులో 5 ఫీమేల్ 3 మేల్ మొత్తం 8. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా 2022 ఆగస్టు 17వ తారీఖు నాడు వీటిని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ కూనో నేషనల్ పార్కులో వీటిని మనం పెంచుతున్నాం. అంటే మన దేశంలో కూడా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అనేటటువంటివి 2 మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఉండేది, రాను ఇవి అంతరించిపోయినాయి. సో ప్రస్తుతం వీటిని కూడా మళ్ళీ మనం పెంచాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మరి అత్యధికంగా జాతీయ పార్కులు కలిగినటువంటిది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే 11 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇక్కడ బాంధవగర్ నేషనల్ పార్కు, తర్వాత గుగువా ఫాజిల్ నేషనల్ పార్కు, తర్వాత డైనోసార్ పార్కు, కన్హా నేషనల్ పార్కు అనేటటువంటి ఇక్కడ చాలా పార్కులు ఉన్నాయి. కూనో నేషనల్ పార్కు ప్రస్తుతం ఈ చీతాలను కూనో నేషనల్ పార్కులో వీటిని పరిరక్షిస్తున్నారు. అయితే మరి ఆసియా ఖండము, ఇవి ఆఫ్రికన్ చీతాస్, ఆసియాటిక్ చీతాలు అనేటటువంటివి ఒక 50 నుంచి 60 చీతాలు విస్తరించి ఉన్నాయి. మరి ఆసియా ఖండములో చీతాలు అత్యధికంగా కలిగినటువంటి దేశం వచ్చేసి ఇక్కడ కనపడుతుంది. దిస్ ఈజ్ ఇరాన్ దేశంలో అత్యధికంగా చీతాలను పెంపొందిస్తున్నటువంటి జాతీయ పార్కు కవీర్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి.
కవీర్ నేషనల్ పార్క్. కొద్దిగా కజకిస్తాన్లో కూడా మనకు చీతాలు కనిపిస్తాయి. ఆసియా ఖండంలో చీతాలు అత్యధికంగా ఉన్నది ఇరాన్ దేశం. ఇరాన్ తర్వాత కజకిస్తాన్లో కనిపిస్తాయి కొద్దిగా. ఆ తర్వాత భారతదేశంలో ఉండేవి కానీ అంతరించిపోయినాయి, మళ్ళీ రీఎంట్రీ పునర్ప్రవేశించడం జరిగిందనమాట. కాబట్టి ఇరాన్లో అత్యధికంగా చీతాలను పెంపొందించేటటువంటి నేషనల్ పార్క్ వచ్చి కవీర్ నేషనల్ పార్క్ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇలా మనకి కిలిమంజారో నేషనల్ పార్కు, కవీర్ నేషనల్ పార్కు, కూనో నేషనల్ పార్కు, రకరకాల పార్కులను కూడా వారు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి విద్యార్థి మరి మేము అందించేటటువంటి షామ్ ఇన్స్టిట్యూట్ అందించేటటువంటి ఎప్పటికప్పుడు సమకాలీన అంతర్జాతీయ అత్యంత ప్రామాణికమైనటువంటి అంశాలను, లేటెస్ట్ రివైజ్డ్ అప్డేటెడ్ విషయాలను, వీడియోలను మీ ముందుంచుతాం. మీరు వీటిని సద్వినియోగపరచుకొని ఉన్నత ఉద్యోగంలో రాణించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.